పాప్కార్న్ తింటే కడుపులో ఉన్న పిల్లలకి చాలా మంచిదంట. నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉంటావు లోపలికి వెళ్ళి కూర్చుంటావా? ఇక్కడే ఉంటా. సరే. గిరి వాళ్ళని చూసే వచ్చాను. చాలా రోజుల తర్వాత చూసానే. అప్పుడు మీద ఇప్పుడు చాలా బాగున్నావే. జరిగింది నేను మర్చిపోయానే, నువ్వు కూడా మర్చిపోయావు కాబట్టి పెళ్లి చేసుకున్నావు. నీ భార్య అందంగానే ఉంది. నువ్వున్నంత అందంగా ఉండదులే. నేనిప్పుడు ఒకరి భార్యను, గతాన్ని గుర్తు చేయకు. దేన్నైనా ఈజీగా మర్చిపోవచ్చేమో కానీ తొలిసారి జరిగే అనుభవాన్ని అప్పటికి మర్చిపోలేమే. పదే పదే అదే గుర్తుకొస్తుంది. ఇప్పటికీ నేను అప్పటి అనుభవాన్ని. ప్లీజ్ శేషు, అప్పుడు జరిగిన ఆ తప్పు మనసులో నుండి బయటకు వెళ్ళట్లేదు. నీ మాటలతో మళ్ళీ దాన్ని గుర్తు చేయకు. ఆడవాళ్ళ మాటలకు అద్దాలు ఎన్నో. బయటకు వద్దు అన్నా లోపల కావాలనుకుంటారు. అప్పుడు జరిగింది పొరపాటే, కానీ నిజం. నిజాన్ని దాచుకోవడం ఎందుకు, పంచుకుందాం. నేను నా వైఫ్ని ఎలాగో మేనేజ్ చేస్తా, నువ్వు నీ హస్బెండ్ మేనేజ్ చేస్తావా? చేస్తావు, నాకు తెలుసు. ఇప్పుడు నాకు 3వ నెల. కంగ్రాట్స్. థ్యాంక్స్. అప్పుడు ఆలోచించనివ్వకుండా తొందర పెట్టావు. ఇప్పుడు కూడా అలాగైతే ఎలా? ఇప్పుడే నేను నాకు చేసుకొని లిప్కిస్ ఇవ్వాలని ఉంది. వెళ్దామా? అమ్మాయ్యా, ఏంటి పాప్కార్న్ ఇంకా అలాగే ఉంది? ఓ, నాకోసం ఎదురు చూస్తున్నావా? చూసారా, ఇది ప్రపంచం. అది సరే, సరోజ సూర్యని ఇష్టపడి శేషుతో తిరిగి గిరినెల పెళ్లి చేసుకుంది. శేషుగాడు సరోజతో తిరిగి నిషానెల పెళ్లి చేసుకున్నాడు. పాపం మన సూర్య పరిస్థితి ఏంటో. అబ్బో, అర్జెంటుగా చూసేద్దాం పదండి. దయచేసి ఒక్కరోజు నన్ను తిట్టకండి సార్. ఈ రోజు నా పెళ్లి రోజు. సింగారించుకుంటే పెరిగేది అందం, మ్, పెంచుకుంటే పెరిగేది బంధం. మ్. కానీ వీలే మనుషులరా, అందమైన ప్రపంచంలో బతుకుతూ బంధాన్ని చంపేస్తున్నారా. మ్, మనిషికి ఇది చేసిన వస్తువు డబ్బు, మ్. కానీ వీలేంటో వస్తువుని ప్రేమించి మనుషులు దూరం చేసుకుంటున్నారు. సార్, మీరెప్పుడూ కూడా మనుషులను బాధ పెట్టి తిట్టేవారు అనుకున్నాను, కానీ మనుషులు బాధలను అర్థం చేసుకునేవారు అనుకోలేదు సార్. అయ్యగారిని అడ్డం పెట్టుకొని నన్ను రోజు తిట్టండి సార్, నేనేం ఫీల్ అవును. నా బాధను ఎలా చెప్పుకోవాలో తెలియక నేను తిట్టేవాడిని, నన్ను క్షమించరా. చచ్చా, అవే మాటలు సార్. మన దేశంలో రాజకీయ నాయకులు పార్టీ మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ మార్చేస్తుందిరా. నా లివర్ కరిగిపోతుందిరా. సార్, కరిగిపోయేది గుండె కదా. దీని బాబు ఇది చేసే చాష్లు చూడలేక రోజుకో ఫుల్ కొడుతున్నాను రా. హాయ్ మమ్మీ. హాయ్, ఇతను ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. Yeah. I will send the file tomorrow. My PA will come and give it to you. Yeah. Hi, Daddy. Just hold on, please. Don't disturb me like this. Get out. Hello. Yeah. ఏంటి ఒడిసే ఒడ్డోళ్ళ ఆ కంగారు? పొద్దు తుఫాన్ దాటికి మన గొడ్ల సేవలు రేకుల సెట్లు ఎగిరిపోయినాయి కదా, వాటికి ఏ రేకులు వేద్దామని ఆలోచిస్తున్నానే. ఈ మధ్యన మీ కుళ్ళు జోకులు కూడా బాగుంటున్నాయే. అంతకంటే నువ్వు వండిన వంటలు ఇంకా బాగుంటున్నాయి. నన్నేమైనా అనండి, నా వంటకు మాత్రం పేరు పెట్టకండి. అది సరే, ఇంతకీ మన గిరికి మా అన్నయ్య కూతురు సరోజనిచ్చి పెళ్లి చేద్దామా? బోర్డు నీ అన్నయ్యకి ఏటుంది, ఆస్తా పాస్తా. అదే మా చెల్లెలు కూతురు తీసుకో, దిబ్బ రొట్టెలా ఉంటుంది. అయితే మాత్రం ఏంటి, బోర్డు అంత ఆస్తి రాదు. మీరు సర్పంచ్గిరి తగిలేసి జనాల సొమ్ము ఎక్కడం లేదు. గట్టిగా అనుక జనాలు ఇస్తారు కాదు, తంతారు. అది కాదు రాజలక్ష్మి. అదెవర్తి? దొరికిపోయారు. మనం కొత్తగా పెట్టబోయే రైస్ మిల్ పేరు. అంతేనా? సెకండ్ ఛానల్ ఏమైనా ఓపెన్ చేశారా? మనకు మన ఛానల్స్ గురించి తెలిస్తే గుండెకి చచ్చిపోద్ది. ఏంటి ఇద్దరు కొట్టుకుంటున్నారు? చెప్పరా, నువ్వు మా అన్నయ్య కూతురు సరోజని పెళ్లి చేసుకుంటావా? మా చెల్లెలు కూతురునే పెళ్లి చేసుకుంటాడు. నేను సరోజానే చేసుకుంటా. నాకు సరోజ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అక్కకి నేనంటే చాలా ఇష్టం.
బయట సర్పంచ్గా గెలిచినా ఇంట్లో మాత్రం ఎప్పుడూ ఓడిపోవడమే. హే హాయ్ గిరి, హాయ్. నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడేరా మావి ఇంటికి వచ్చాను. ఇంట్లో బోరు కొట్టి సరోజతో ఇలా సరదాగా. హాయ్. హాయ్. దేవుడా, ఎలాగైనా సరోజ నన్ను ప్రేమించాలో చూడు స్వామి. ఈ జన్మకు సరోజ నా భార్య అయితే అంతే చాలు. హాయ్. ఓరు నా పిచ్చన్స్, మీరు ఎన్ని అనుకున్నా సరే ఆల్రెడీ నాదేరా. శ్వేత, సూర్య ఎక్కడ? ఏం డాడీ ఏం చేశాడు? పెద్ద తప్పు చేశాడు. అన్నయ్య తప్పు చేయడం ఏంటి? వాడు పుట్టినప్పటి నుంచి ఈ విషయంలో అయినా నేను తప్పు చేశానేమో, కానీ వాడు మాత్రం తప్పు చేయలేదమ్మా. కానీ ప్రేమ విషయంలో తప్పు చేశాడు. సూర్య, సూర్య, ఏమైందండి? ఏడి నీ కొడుకేడి? పిలుస్తుంటే రాడేంటి? సూర్య, సూర్య, సూర్య. ఏం డాడీ? ఏం నటిస్తున్నావురా? నటనలో ఆస్కార్ కంటే పెద్ద అవార్డు ఏదైనా ఉంటే అది నీకు ఇవ్వచ్చురా. ఏమైంది డాడీ? ఇంకా ఎందుకురా నటిస్తూ? నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ మమ్మల్ని మోసం చేస్తున్నావు. నిజం చెప్పకపోవడం మోసం, నిజం దాచేయడం నేరం. నేనేం చేస్తున్నా మీరే చెప్పండి. నిజం దాచేసి మమ్మల్ని మోసం చేసావు. ఏ విషయంలో? నీ ప్రేమ విషయంలో. ప్రేమ ప్రేమ సక్సెస్ అయితే పెళ్ళవుతుంది, సక్సెస్ కాకపోతే లవర్ని జగదంబ సెంటర్లో పిచ్చివాడిగా నిలబెడుతుంది. అదేరా అదేరా మా భయం. ఎక్కడ నిన్ను జగదాంబ సెంటర్లో పిచ్చివాడిగా చూస్తావేమోనని. పిరికివాడికి పిచ్చివాడికి ప్రేమించే అర్హత లేదు. నేను ఆ రెండూ కాదు, నిజంగా ప్రేమించాను, అంతే నిజాయితీగా మర్చిపోతున్నాను. కానీ నాన్న, ప్రేమ అంత పని చేయిస్తుందిరా. అదొక మత్తురా. ఆ మత్తును మనిపించే మందుని నేను. డాడీ, యూ డోంట్ వరీ. నిజంగా ప్రేమలో ఓడిపోయిన వాళ్ళకి నువ్వే ఒక మందురా. నీ ప్రేమే ఒక డాక్టర్. కానీ ఒక్క విషయం చెప్తున్నారా, విలువలు మోసేవాళ్ళు జీవితంలో ఎప్పటికైనా సిలువలు మోయాల్సిందే. అది జీసస్ అయినా జీనియస్ అయినా. కానీ చివరికి విజయం సాధించేది మాత్రం వాళ్ళే. గెలిచానన్నది అబద్ధం, ఓడిపోయినన్నది నిజం. ఇదిగో మేడం ఇడ్లీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి సార్? నీ ఆస్తి. మనకన్నీ అప్పులే సార్, ఆస్తులు లేవు. ఎందుకలా? నా భార్యను వెతకడానికి నా జీతం సరిపోవట్లేదు. ఇంకా నాకు ఆస్తులు ఎక్కడుంటాయి సార్? ఏం జరిగింది అసలు? వాళ్ళకి తెలియాలి. అదో పెద్ద కథ. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి ఇంతకు ముందే ఒకరిని ప్రేమించింది. అది తెలిసి కూడా సర్లే అనుకుని దాంతో నేను కాపురం చేస్తున్నాను. కానీ అది నన్ను వదిలేసి వాడుతో. అందుకే నాకు లవర్స్ అంటే జెల్సీ. అందుకే లవర్స్ అంటే నాకు ఈగో. అందుకే లవర్స్ అంటే నాకు ఫ్రస్ట్రేషన్. అందుకే లవర్స్ అంటే ఎమోషన్, మోషన్, ఎగస్ట్రా. లవర్స్ అంటేనే ఎగస్ట్రా. అదా నీ ప్రాబ్లం? అవును సార్. ఆర్డర్ చెప్పండి సార్. నా ఫ్రెండ్ అరగంటలో వస్తాడు, వాడు వచ్చాక ఆర్డర్ చెప్తానులే. మీరు కూడా అరగంట తర్వాత రావచ్చుగా.
నీ వైఫ్ నీ లైఫ్ లో నుంచి ఎందుకు వెళ్ళిందో ఇప్పుడు అర్థమైందిరా. ఈ రోజు ఎవరిని టచ్ చేసినా షాకులే కొడుతున్నారు. పొద్దున్న లేచి ఎవరి ముఖం చూశాను, ఎవరి ముఖం చూసాను, నా ముఖం నేనే చూసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది నా ముఖం నేను చూసుకోవద్దని. పాప డ్యూల్ సిమ్మే కాదు, డ్యూల్ విమ్ కూడా.